మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అనేకమైనటువంటి కథలు రేడియోలో కూడా కథానికలుగా రావడం జరిగింది. అలాగే టెలివిజన్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని అటెండ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నా కథలన్నీ 2 సంపుటులుగా విభజించటం జరిగింది. అయితే ఈ క్రమంలో మొదటి సంపుటి కథాంజలి, రెండవది కథానిరాజనం. సో కథాంజలి నుంచి కొన్ని కథలను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు పరిచయం చేసేటువంటి కథ రెటమతం. ఈ కథ అన్నీ కూడా పబ్లిష్ అయినటువంటి కథలే. ఈ కథ సన్ఫ్లవర్ మాసపత్రిక మే 2011లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే ఈ కథ పేరు రెటమతం. శీర్షికలు డిఫరెంట్గా పెడుతూ ఉంటాను. అయినా మన వాడుక భాషలో మనం నిత్యం మన సమాజంలో వాడుతున్నటువంటి విషయాలనే రాస్తూ అటువంటి పదాలనే శీర్షికలుగా కూడా పెట్టడం జరుగుతుంది. సో రెటమతం కథ పేరు రెటమతం. అంటే ఇదేమిటంటే ఈ కథ యొక్క సందేశం హాస్యం. ఇది మెయిన్ ఏంటంటే హాస్యం కోసం రాసింది. అందులో ఆటోమేటిక్గా సందేశం కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. సో ఈ పద్ధతిలో రెటమతం అనేటువంటి కథని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఓకే, బ్రీఫ్గానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది ఏమిటంటే ఒక ఆఫీస్ నేపథ్యం, ఒక ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయం అనుకోండి. అయితే ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీసర్ ఉంటారు, అలాగా స్టాఫ్ ఉంటారు కదా. వాళ్ళ మధ్య జరిగేటువంటి సంభాషణ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇలా ఒక అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ని తీసుకుని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. సరే, అయితే దీని స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ప్రభుత్వ కార్యాలయం అని చెప్పాను కదా. ఆ కార్యాలయంలో ఒక ఆఫీసర్ అనమాట, కాళిదాస్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ ఉంటారు. అలాగే స్టాఫ్ కూడా ఎక్కువ మందే ఉంటారనమాట. ఒక 50 మంది ఉంటారు, పెద్ద ఆఫీస్. అయితే ఉద్యోగులంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందరూ ఒకే ఊర్లో ఉండరు కదా, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు ఆఫీసర్ గారు ఉండేటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయం ఇది. అయితే ఇలా భిన్న ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులతో ఆయన తన అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఇక్కడ ఆ 50 మంది ఫీల్ అయినది ఏంటి ఇక్కడ అంటే, ఈ కాళిదాస్ గారు అనేటువంటి ఆఫీసరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుస్తూ ఉంటుందన్నమాట వాళ్ళకి. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదేంటి ఆఫీసర్ గారు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మనం ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్ఫర్స్ మీద వచ్చాము, ఎక్కడో చేసి వచ్చాం కదా, ఇలాంటి ఆఫీసరు ఎక్కడా కూడా మనకు తారసపడలేదు అని జనరల్గా అనుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఆఫీసర్లు అంటే స్ట్రిక్ట్గానే ఉంటారని జనరల్గా అనుకుంటూ ఉంటాం. కానీ ఇంత స్ట్రిక్ట్గా ఉంటారనే విషయం వాళ్ళకి తెలీదు, ఎప్పుడు కూడా వినలేదు వాళ్ళు. అయితే ఏమవుతుందంటే ఆఫీస్లో రమేష్ అనేటువంటి ఒక క్లర్క్ ఉంటారు. అయితే రమేష్ ఆఫీసర్ అప్పగించినటువంటి పని అంతా పూర్తి చేసి రిలాక్స్డ్గా ఇలా కుర్చీలో కూర్చుంటారు ఆయన. తర్వాత కుర్చీలో కూర్చుని అలా అలసటగా కళ్ళు మూసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇంతలో ఏదో గుర్తు వస్తుంది అతనికి, ఎవరికి, రమేష్ క్లర్క్కి. అయితే వెంటనే పక్కన సీట్లో గోపాల్ అనేటువంటి క్లర్క్ ఉంటారు. ఆయన వైపు చూస్తారు ఏదో పని మీద అనమాట, చూస్తాడు. అయితే గోపాల్ బిజీగా ఏదో ఫైల్ వెతుకుతూ కనిపిస్తూ ఉంటాడు. గోపాల్ గారు, ఏదో చిన్న విషయం, అయితే ఇంతకీ మీ అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందండి? అయితే ర్యాంకు సీట్ వస్తుంది అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతాడు. రమేష్ అడుగుతాడు. అయితే గోపాల్ ఏమంటాడంటే,
రావాలండి. మరి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మంచి ర్యాంకే వచ్చింది. కానీ ఇక్కడ పోటీ ప్రపంచం కదా ఇది. ఈ పోటీ ప్రపంచంలో మరి ఏమన్నా మార్జిన్‌లో పోతుందో, వస్తుందో కూడా పెద్దగా తెలియట్లేదన్నట్టు అంటారు. అది. ఇంతలో ఆఫీసర్ కాళిదాస్ గారి దగ్గర నుంచి వీళ్ళకి పిలుపొచ్చేస్తుంది. అయితే పిలుపొచ్చేసరికి ఇద్దరు కంగారుగా ఆఫీసర్ ఛాంబర్‌లోకి వెళ్తారు. వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడతారు. చూడండి గోపాల్, రమేష్ అని ఇద్దరిని అడ్రస్ చేస్తాడాయన. మరి మీరు ఇద్దరు కూడా ఈ ఆఫీస్‌లో కొలీగ్స్ మీరు. మీరు ఒకరికి ఇంకొకరు పరిచయం అనేది ఈ ఆఫీస్‌కి వచ్చిన తర్వాతనే జరిగింది మీకు. ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత జరిగినాయి. అంతేగాని అంతకుముందు పర్సనల్‌గా మీరు ఫ్రెండ్స్ ఏం కాదు మీరు. సో, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ మీద మీరు ఇక్కడ పరిచయం అయ్యారు. కాబట్టి మీరేం చేయాలంటే, ఈ కార్యాలయంలో ఆఫీస్‌లో ఉన్నంతసేపు కూడా మీరు ఆఫీస్ విషయాలు, అడ్మినిస్ట్రేటివ్ విషయాలు తప్ప వేరే విషయాలు మీరేమి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా కరకుగా మాట్లాడతారు ఆఫీసర్. ఇలా పర్సనల్ విషయాలు కనుక మాట్లాడితే మాత్రం మిమ్మల్ని సస్పెండ్ చేసి పారేస్తారు, కబడ్దారు అని చెప్పి గట్టిగా విసుక్కుంటారు ఆయన ఆఫీసర్. ఆయన మాటలకి గోపాల్, రమేష్ ఇద్దరు చిగురుటాకుల్లాగా వణికిపోతారు. అలాగే సార్ అని మాత్రం అనగలుగుతారు. ఇక మారు మాట అనేది మాట్లాడరు. మీరు వర్క్ చేయడం ఆపేసి కులాసాగా కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. నేను విన్నాను. అయితే అందుకే ఇలా మందలించాల్సి వచ్చింది అని చెప్పేసి అంటారు ఆయన. పర్లేదు సార్ అనేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటారు ఆఫీసర్. అయితే ఏంటన్నట్టుగా వాళ్ళిద్దరు కూడా చూస్తారు ఆయన వైపు. ఆఫీస్కి ఆలస్యంగా రావడం కానీ, ముందే వెళ్ళిపోవడం కానీ, ఆఫీస్ టైంలో పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం కానీ, ఆఫీస్ స్టేషనరీ ఇంటికి తీసుకెళ్ళడం కానీ, అటువంటి అవినీతి పనులేమి కూడా మీరు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటారు. అనేసరికి అలాగే సార్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ చెప్తారనమాట. ఆఫీస్కి ఎర్లీగా రావాలి, ఆ తర్వాత టైం వరకు ఉండాలి. ఒకవేళ లేట్గా కనుక వస్తే ఏమవుతుందంటే ఎంత లేట్గా వచ్చారో అంత ఓవర్ టైం చేసి ఈవినింగ్ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈవినింగ్ కనుక ముందే వెళ్ళిపోతే ఆ మరుసటి రోజు ఎంత టైం ముందుగా వెళ్ళారో అంత టైం ముందుగా వచ్చి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. అది ఆదివారం అయినా సరే అని చెప్పేసి అంటారు ఆయన. ఇక ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఎలా అయితే మాస్టర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతారో అలాగా నిలబడి వీళ్ళు ఆ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వింటారు. అన్నీ విన్న తర్వాత ఇక ఆఫీసర్ గారు ఏం చేస్తారంటే వాళ్ళని పంపించేస్తారు వాళ్ళిద్దరిని. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటుంది అక్కడ, రాణి అనే అమ్మాయి. ఆ అమ్మాయిని పిలుస్తారు. పిలిచేసరికి ఆ అమ్మాయి వస్తుందన్నమాట. సార్ అని చెప్పేసి వినయంగా ముందు నిలబడుతుంది రాణి. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావేంటి ఈరోజు అని అడుగుతారు ఆఫీసర్. అడిగితే అయితే బస్సు రాలేదు సార్, బస్సే లేటు, అందువల్ల నేను లేటుగా వచ్చాను అని చెప్పాను అంటుంటాను. నువ్వు ఎంత లేటుగా వచ్చావో అంత లేటుగా నువ్వు ఇంటికి వెళ్ళు, సాయంత్రం వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి వెళ్ళాలి, అర్థమైందా అని చెప్పేసి ఎప్పుడైనా ఇదే సూత్రంలో ఫాలో అవ్వాలి అని అమ్మాయికి చెప్తారు. అలాగే సార్ అని చెప్పేసి చేతులు జోడించుకుంటూ వినయంగా చెప్తుంది రాణి. ఇక ఆ తర్వాత మౌనంగా నిలబడుతుంది అనమాట. ఆ తర్వాత ముగ్గురు 2 నిమిషాలలో నిలబడి రమేష్, గోపాలు, రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు వాళ్ళ కష్ట సుఖాలు చర్చించుకుంటారు కాసేపు. వాటిలో భాగంగా ఏమిటి ఆఫీసర్ ఇలాగా కాల్చూ తినేస్తున్నారు, ఎక్కడా కూడా ఇలా ఉండదేమో, ప్రతిరోజు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు బాగా. అట్లా సొంత విషయాలు మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం ఎంత ఆఫీస్ అయితే మాత్రం. ఇప్పుడు కొలీగ్స్తో ఆ మాత్రం ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు మన సొంత విషయాలు ఏమైనా ఎప్పుడైనా చెప్పుకోకుండా అసలు ఎలా ఉంటాము, ఇదేమి ఫారెస్ట్ అడవి ఏం కాదు కదా అని చెప్పేసి ముగ్గురు కూడా అనుకుంటారనమాట. అయితే ఆలస్యంగా వస్తే ఆలస్యంగా వెళ్ళాలట అని చెప్పి
ఇది ఎక్కడ రూల్ ఉందో, అసలు ఈ రూల్ ఎక్కడుందో ఏమిటో, ఏ ఆఫీస్లో అయినా ఉందా అని ఆ అమ్మాయి అంటుంది క్లర్క్. అయితే రమేష్ అనే అతను అంటాడు, అసలు నాకు ఇక్కడ ఏదో 144 సెక్షన్ పెట్టినట్టుగానే అనిపిస్తూ ఉంది అని చెప్పి చాలా దీనంగా ఫేస్ పెట్టి అంటాడనమాట. అయితే అట్లా అదే సందర్భంలో మురారి అనే అతను కూడా తన యొక్క బాధని వ్యక్తం చేస్తాడు. ఆ మురారి అంటాడు, నేను ఇంటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత కూడా నాకు ఆఫీస్లో గుర్తొస్తున్నారు. అయితే నేను నిద్రలో కూడా కెవ్వుని కేకలేస్తున్నానంట నా వైఫ్ చెప్తోంది అని చెప్పేసి ఆవిడైతే భయపడిపోతుంది ఇక్కడ నేను జాబ్ చేస్తుంటే అని ఆయన అంటాడు. అలాగా హర్షవర్ధన్ అనేటువంటి ఎంప్లాయ్ అందులోనే అతను ఏమంటాడంటే, అసలే నాకు బీపీ షుగర్ ఉన్నాయి, ఇప్పుడు ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్లో నాకు ఏదైనా హార్ట్ అటాక్ వస్తే అసలు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ అతను బాధపడిపోతూ ఉంటాడు. ఇలాగా ఉద్యోగులంతా కూడా ఒకే విషయాలని వ్యక్తం చేస్తారు. ఎవరు అందులో ఒక అతను అంటాడు, పోన్లే 6 నెలలే ఉంది కదా, ఈయన రిటైర్మెంట్ కదా, ఈ 6 నెలలు అలా భరిస్తే ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోతారు, కష్టమో నష్టమో 6 months మనం భరించాల్సిందని ఒక ఆయన అనడం జరుగుతుంది. ఈ రెటమతం ఆఫీసర్ కనుక రిటైర్ అయిపోతే ఆఫీసు చక్కగా ఉంటుంది, మనం కొత్తగా సర్దుకోవచ్చు ఆఫీస్ని అని చెప్పేసి అంటుంది గౌరీ. నిజమే గౌరీ గారు, కొత్త ఆఫీసరు ఎటువంటి వాడైనా ఎంత స్ట్రిక్ట్ ఉన్నా ఇలాంటి వాడు మాత్రం ఉండడు ఎక్కడ ప్రపంచంలో. అందువలన ఎటువంటి వారు వచ్చినా కూడా మనకేం బాధ లేదని చెప్పి తను అంటుంది అంజలి అనే. సరే, ఇష్టమైన పాటలను హమ్ చేస్తూ వర్క్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అని చెప్పి మురళి అనే అతను అంటాడు. అతను పాటలు అంటే చాలా ఇష్టం. ఇంతలో రమేష్కి ఏదో గుర్తొస్తుంది. అలాగని ఇంకా తటాలను లేచి నిలబడతాడు. అతని వైపు అందరూ చూస్తారు. చూస్తే మీకు గుడ్ న్యూస్ అంటాడు. ఏంటి ఏంటి ఏంటని వాళ్ళు అడుగుతారనమాట. అయితే ఏం లేదు, రేపు ఈ ఆఫీసర్ గారు లీవ్ అంట, ఆ లీవ్ లెటరు సిన్సియర్ కదా, ఇప్పుడే రాసి టేబుల్ మీద పెట్టేశాడు ఆయన, సో రేపు లీవ్ అంట, మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అంటాడనమాట. అయితే గోపాల్ అంటాడు, నేను రేపు 2ంటికి వస్తాను, కాలక్షేపం చేసి వెళ్ళిపోతానంటాడు. తర్వాత అంజలి అంటుంది, రేపటి సంతకం నేను ఈరోజే పెట్టేసి వెళ్ళిపోతాను, అసలు నేనైతే రాను ఆఫీస్కి. ఉద్యోగులంతా అలాగా మరుసటి రోజు కోసం రకరకాలుగా ప్లాన్ చేసుకుని అలాగా వెళ్ళిపోతారనమాట. కానీ ఆ మరుసటి రోజు ఆఫీసరు లీవ్ క్యాన్సిల్ చేసుకుని 10 నిమిషాలు ముందే, 10 గంటలకి 10 నిమిషాల ముందే వచ్చి ఆయన సీట్లో కూర్చుంటారు. అందరూ కంగు తింటారు, షాక్ తింటారు. అట్లా అయిపోతుంది ఆ రోజు. అలాగా 6 నెలలు గడుస్తాయి. 6 నెలలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ కదా ఆ రోజు ఆఫీసర్ కాళిదాస్ రిటైర్మెంట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఫంక్షన్కి పై అధికారులు కూడా వస్తారు, డైరెక్టర్స్ వాళ్ళు వస్తారనమాట. అందరూ కూడా కాళిదాస్ గారిని చాలా మెచ్చుకుంటారు. అంకిత భావంతో పనిచేసినటువంటి ఏకైక ఆఫీసర్ మీరేనండి మన డిపార్ట్మెంట్లో అని చెప్పి వాళ్ళంతా కూడా ఆయన్ని చాలా బాగా మెచ్చుకుంటారు. మెచ్చుకున్న తర్వాత చివరికి ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఏమంటారంటే ఆయన వచ్చిన డైరెక్టర్, నేను ఒక మంచి గుడ్ న్యూస్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఈ కార్యాలయంలో ఇంత మంచి ఆఫీసులు ఉండడం అనేది చాలా సంతోషం మాకు. ఈయన ఈరోజు రిటైర్ అయిపోవడం అనేది చాలా విచారకరం. అందువలన పై అధికారులమైనటువంటి మేము, డైరెక్టర్స్ ఛాంబర్లో ఉండే మేము ఒక నిర్ణయం తీస్తాం. ఏమిటి అంటే, సార్ ఎలాగో రిటైర్ అవుతున్నారు కాబట్టి తిరిగి ఆయన్ని అదే ప్లేస్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద వేసుకునే అవకాశం మాకుంది, ఆ రైట్ మాకుంది. కాబట్టి ఈయన ఈరోజు రిటైర్ అయినా రేపటి నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద అదే సీట్లో ఆయన ఆఫీసర్గా కంటిన్యూ అవుతారు అని చెప్తారు వాళ్ళు. వెంటనే ఆఫీస్ స్టాఫ్ అంతా 50 మంది ఒక్కసారిగా షాక్ తింటారు. కాళిదాస్ గారు కూడా ముందు తెలియదేమో విషయం, ఆయన కూడా చాలా ఆనందంగా ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఏమీ లేదు, ఇక ఒక పెద్ద గాలి తుఫానుకి విలవిల్లాడితున్నటువంటి చిగురుటాగులా కంపించిపోతారు మిగిలిన వాళ్ళంతా కూడా. అయితే ఆటోమేటిక్గా క్లాప్స్ కొట్టాలి కాబట్టి
క్లాప్స్ కొట్టడం అనేది జరుగుతుంది. తెల్ల మొహాలు వేసుకుని పాపం వాళ్ళు ఆ విధంగా క్లాప్స్ కొట్టడము అనేది చాలా విచారకరంగా ఉన్నట్లుగా మిగిలిన వాళ్ళు గమనిస్తారు. ఆ మరుసటి రోజు 10 గంటలకల్లా ఉద్యోగులంతా కూడా వచ్చేస్తారు మామూలుగానే. ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. మరో 5 నిమిషాల్లో ఆఫీసర్ గారి నుంచి వాళ్ళందరికి పిలుపొస్తుంది మళ్ళీ. వచ్చేసరికి ఏంటి సార్ అంటారు. మీరందరూ ఒక్కొక్క వైట్ పేపర్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్క వైట్ పేపర్ ఆఫీస్ స్టేషనరీ నుంచి తెచ్చుకోండి. అంటే వీళ్ళు అనుకుంటారు స్టాఫ్, ఏంటి వైట్ పేపర్ తెచ్చుకోమంటున్నారు ఈయన, మనకేమన్నా పరీక్ష కానీ పెడతారా అని చెప్పి వణికిపోతారనమాట. వైట్ పేపరు ఎందుకు అనుకుంటున్నారు మీరు అని చెప్పి అంటే వాళ్ళు ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. అయితే ఆ పేపర్ మీద మీరు ఏం రాస్తారంటే, ఆఫీస్ స్టేషనరీ వాడుకోకూడదు, ఆఫీస్కి టైంకి రావాలి, పర్సనల్ విషయాలు ఆఫీస్లో మాట్లాడుకోకూడదు, ఆలస్యంగా వస్తే ఆలస్యంగా వెళ్ళాలి. ఇటువంటి విషయాలు, ఈ విషయాల్లో అసహజంగా తప్పుగా ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు ఆ పేపర్స్ మీద రాయండి. అవి అంతా కరెక్టే కదా, అవన్నీ అవన్నీ రూల్స్, అవి జనరల్గా పాటించే రూల్స్ అవి. అయితే అందులో అసహజంగా రూల్కి వ్యతిరేకంగా ఏమీ ఉండవు. అందువలన ఆ స్టాఫ్ అంతా కూడా ఏమీ కూడా రాయలేకపోతారు దాని మీద. 10 నిమిషాల తర్వాత అడుగుతారు ఆఫీసర్, ఏమైనా రాశారా మీరు మీ పేపర్స్ మీద అంటే, ఏమి రాయలేదు సార్ అని అంటారు. ఎందుకని రాయలేదు ఏమిటి అని అంటారు. అన్నీ కరెక్టే కదండి, అవన్నీ రూల్స్ కదా, మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ కాబట్టి మనం ఆ పనులన్నీ తప్పకుండా చేయాలి కదా సార్ అని వీళ్ళందరూ కూడా అంటారు. సో కాబట్టి మీరు అవన్నీ కూడా తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. మనం ఏంటంటే ప్రభుత్వ సేవకులు, ఉద్యోగులు, ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళం, ప్రజల అభినందనలు అందుకోవాల్సిన వాళ్ళం. ఈ రోజు నుంచి ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అయ్యి తప్పకుండా మన డిపార్ట్మెంట్ని పైకి తీసుకురావాలి. మరి మనం ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగులమే కదా అని సరదాగా కాలక్షేపం చేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందువలనంటే మన టార్గెట్స్ పూర్తి చేయాలి, ప్రజల మన్ననలు పొందుకోవాలి, సేవా దృక్పథం ఉండాలి, అంకితాభావం ఉండాలి. కాబట్టి మీరంతా కూడా ఈ రోజు నుంచి కూడా తప్పకుండా ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను అని చెప్పి గట్టిగా అంటారు ఆఫీసర్. తర్వాత వీళ్ళంతా కూడా అలాగే సార్ అంటూ చెమర్చిన నేత్రాలతో వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చుంటారు. ఓకే, ఇది దీని కంక్లూషన్. కాబట్టి ముఖ్యంగా ఈ కథ ఒకవైపు సందేశాన్ని అందిస్తూ మరొక వైపు హాస్యాన్ని జోడించి రాసినటువంటి కథ. అందువలన రెటమతం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి సరదాగా చదువుకోవడానికి ఆలోచింపచేసేటువంటి కథ ఇది అని చెప్పి నేను చెప్తున్నాను. మీరంతా కూడా విని నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయవచ్చు. కథా రచయిత్రి మేరీ కృపాబాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.